10వ తరగతిలో గద్య భాగంలో మొదటి పాఠం బొండు మల్లెలు. చాసోగా ప్రసిద్ధి చెందిన చాగంటి సోమయాజులు గారు రచించిన బొండు మల్లెలు. ఆ రచయిత తన ఇంట్లో కథ మనకి చెప్తున్నట్టు ఉంటుందన్నమాట. రచయిత పెరట్లో బొండుమల్లెలు వేద్దాం అనుకుంటారు. బయట మల్లెపూలకి బాగా గిరాకీ ఉంది. మల్లెపూలు కేవలం ధనికులే కొనగలరు. ఇలాంటి టైంలోని వాళ్ళు నా దగ్గర కొన్నా పర్వాలేదు, వాళ్ళు ఆ ధనికులు ఎలాగూ పేదల్ని దోపిడీ చేసే ధనికులై ఉంటారు కనుక నేను ఈ ధనికులకి మల్లెపూలు అమ్మి వాళ్ళని నేను దోపిడీ చేస్తాను అనుకొని సరే అని అలా బయట రోడ్డు మీదకి వెళ్తారు. వెళ్ళి ఎవరైనా పనికి దొరుకుతారేమో అని చూస్తారు. మల్లెపూలు వేయాలంటే కావాలి కదా. అప్పుడు ఒక పొట్టంతా వెనక్కి అంటేసిన ఒక సన్నంగా ఉండే ఒక ముసలాయన వెళ్తుంటారనమాట. ఈయన అడిగే లోపల ఆయనే అడుగుతారు, పని ఏమైనా ఉందా అంటే నువ్వు చేయలేవు అంటారు. లేదయ్యా నేను చేస్తాను, ఒకసారి చూస్తాను పని ఎలాంటిదో అనుకుంటారనమాట. ఈయన అనుకుంటాడు అదే ఈయన కొంచెం ఏజ్లో ఉండే వాళ్ళు అయితే 5 రోజుల్లో చేసేస్తారు, ఈ తాత 10 రోజుల్లోనే చేయలేడేమో అనుకుంటే సరే లేదయ్యా నేను చూస్తాను అంటే ఇంకా జాలిపడి సరే చూడు అనుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి చూపిస్తే లేదయ్యా నేను చేస్తాను అంటారనమాట. ఆయనతోటి ఎంత ఈ పని కంప్లీట్ అయిపోయేలోగా ఇంత మనీ ఇస్తానని బేరం ఆడుకుంటారు. ఆయన అడిగిన దానికంటే ఇంక తక్కువే, చాలా తక్కువకే బేరం ఆడతారు. హ్యాపీగా ఆయన్ని పనిలోకి పెట్టుకుంటారనమాట. ఎందుకంటే మెయిన్ తక్కువ డబ్బులకి అయిపోయాయని. ఆయన ఓకే చెప్తారు, తక్కువ డబ్బులు అయినా కానీ లాస్ట్లో ఒక మాట అంటారనమాట, అయ్యా మీరు విడిచిపెట్టిన గంజినీళ్ళు నాకు మధ్యాహ్నం భోజనానికి పెడతారా అంటే దానికే ముందులే ఓకే అంటారు. వాళ్ళ ఆవిడ కూడా సరదాగే ఓకే అంటది. ఎందుకంటే చీప్గా ఒక ఆయన పనికి దొరికిపోయారు కదా, అందుకని ఓకే చెప్తుంది. ముఖ్యంగా ఏంటంటే అవేమీ స్పెషల్‌గా కాదండి. బయట కాలువలో పడేసిన గంజి నీళ్ళే ఈయనకి భోజనంగా పెడతారు. కనుక వాళ్ళకొచ్చిన నష్టం లేదు. అలా ఒక 11 రోజులకి తాత మంచిగా ఆ పని పూర్తి చేస్తారు. ఇదే తవ్వడము, చెట్లు నాటడం అవన్నీని. ఎంతైతే అనుకున్నారో ఆ జీతం పట్టుకొని వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయాక మళ్ళీ నెక్స్ట్ డే వస్తారు. అయ్యా పనుందా అని చెప్పేసి. సరేలే మల్లె చెట్లకి నీరు వేస్తావా? రోజు మరి నూతి నుండి తీసుకొని వాటర్ వేయాలి పర్వాలేదా అంటే పర్వాలేదు నేను వేస్తాను అని అంటారు. మళ్ళీ మాట్లాడుకుంటారనమాట. నెలకింత జీతం అని మాట్లాడుకుంటారు. నెలకింత జీతం అని చెప్పంగానే సిత్తం అంటారనమాట. నాకు ఓకే అయ్యా అని అంటారు. అనేసాక మళ్ళీ అడగబోతుంటాడు. ఏంటి చెప్పు అని అంటే అదే మధ్యాహ్నం కొంచెం అన్నం అంటే సరే వేస్తాంలే అంటారు. నెలకు జీతము, దాంతోపాటు మధ్యాహ్నం మీ గంజి నీళ్ళు, వాళ్ళ ఆకుల్లో విడిచిపెట్టిన కొంచెం కూర, బాగా పాచిబడిపోయిన పచ్చళ్ళతో ఈయనకి భోజనం పెట్టేవాళ్ళనమాట. ఆయన పొద్దున్న ఎప్పుడో చీకటిగా ఉండేటప్పుడు వచ్చి రాత్రి చీకటి పడేటంత వరకు మొత్తం పనిచేసుకునే ఉండేవాళ్ళు. జస్ట్ మధ్యాహ్నం భోజనం పెట్టేవాళ్ళు, అలాంటి భోజనము. అలాగే చేసుకొని ఒకరోజు నెల జీతం పట్టుకొని వెళ్తారు. నెల జీతం పట్టుకొని వచ్చి రెండో రోజు వచ్చి అయ్యా నా దినం తీరిందయ్యా అంటే ఏమైంది అంటే నిన్న నా కూతురికి నెల జీతం ఇవ్వంగానే నాకు పట్టెడు అన్నం పెట్టింది అంటే అదేంటి మరి నువ్వు కూతురి దగ్గర ఉంటున్నావా అంటే అవును అంటారు. కొడుకులు లేరా అంటే ఉన్నాడయ్యా చనిపోయాడు అని చెప్తారనమాట. లెంత్ ఎక్కువైపోయింది, నెక్స్ట్ కంటిన్యూ చేస్తా.